గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం భారతదేశం సహజ వనరుల గురించి తెలుసుకుందాం. ఒక దేశానికి ప్రకృతి సిద్ధంగా లభించే వనరులను మనం సహజ వనరులు అంటాము. దేశ ఆర్థిక అభివృద్ధిలో సహజ వనరులు చాలా కీలకమైనటువంటి అంశం. ప్రధానంగా ఒక దేశంలో లభించే సహజ వనరులను పరిశీలించినట్లయితే సారవంతమైన భూమి, నీటిపారుదల సౌకర్యాలు, అడవులు, మత్స్య సంపద, ఖనిజాలు, వర్షపాతం, శీతోష్ణ స్థితి మొదలైనవి ప్రధానమైనటువంటి సహజ వనరులు. సహజ వనరుల మీదనే ఆధారపడి ఒక దేశ ఆర్థికాభివృద్ధి ప్రధానంగా ఉంటుంది. సహజ వనరుల పరిమాణం ఎక్కువగా ఉన్నట్లయితే, వాటిని సక్రమంగా వినియోగించుకోగలిగినట్లయితే దేశంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అభివృద్ధి చెందుతాయి. అందువలన ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన వలన ఆదాయాలు పెరుగుతాయి. ఆదాయాల పెరుగుదల ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది. తద్వారా సహజ వనరులు జాతీయ ఆదాయం పెరుగుదల ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది. అదేవిధంగా తలసరి ఆదాయాలు పెరుగుతాయి. తలసరి ఆదాయాల పెరుగుదల ప్రజల జీవన ప్రమాణ నాణ్యత పెరుగుదలకు దోహదం చేస్తుంది. అందువలన మానవ వనరుల అభివృద్ధి జరుగుతుంది. జీవన ప్రమాణాల మెరుగుదల సాధ్యం అవుతుంది. సహజ వనరులు వలన ఆదాయాలు, ఉపాధి, ఉద్యోగిత పెరిగినట్లయితే తద్వారా మూలధన వస్తువులను కొనుగోలు చేసి అవసరమైన మేరకు మూలధనాన్ని సమకూర్చుకోగలిగి ఉపాధిని ఉద్యోగితను, ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచుకొని సహజ వనరుల వినియోగంతో ఇంకా ఉత్పత్తి సామర్థ్యాన్ని మరికొంత పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సహజ వనరులు విదేశీ మారక ద్రవ్య ఆర్జనకు కూడా ఉపయోగపడతాయి. సహజ వనరులను ఎగుమతి చేయడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించవచ్చు. ప్రధానంగా వనరులు ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు, ముఖ్యంగా సహజ వనరులు ఎక్కువగా ఉన్న దేశాలు వాటిని ఎగుమతి చేయడం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని పొందుతూ ఉన్నాయి. దీనికి ప్రధానమైన ఉదాహరణగా మనం పెట్రోల్ దేశాలను చెప్పవచ్చు. ఇక సహజ వనరులు ఆర్థికాభివృద్ధికి మధ్య గల సంబంధాన్ని, ఒక దేశపు సహజ వనరులు, ఒక దేశపు ఆర్థికాభివృద్ధి ఆ దేశపు సహజ వనరులపై ఆధారపడి ఉంటుంది. ఒక దేశపు సహజ వనరుల పరిమాణము, లభ్యత, వినియోగ పోకడ ఆ దేశపు ఆర్థికాభివృద్ధిని నిర్దేశిస్తాయి అని ఆర్థర్ లూయిస్ పేర్కొనడం జరిగింది. ప్రధానంగా ఒక దేశంలో లభించే సహజ వనరుల పరిమాణం పైనే కాక సహజ వనరుల పరిమాణము, దాంతోపాటు దాని వినియోగ పోకడ సహజ వనరులను వినియోగించుకునే తీరు కూడా ఆర్థిక అభివృద్ధిని నిర్ణయిస్తుంది. ప్రధానంగా సహజ వనరులు ఎక్కువగా లభించడమే కాక వాటిని సక్రమైన పద్ధతిలో వినియోగించుకోగలిగితే ఆ దేశం ఆర్థిక అభివృద్ధిని సాధిస్తుంది. అయితే ఇక ఆర్థికాభివృద్ధి అంటే అనుపయుక్తంగా ఉన్నటువంటి సహజ వనరులను, మానవ వనరులను ఉపయోగంలోనికి తీసుకురావడమే ఆర్థికాభివృద్ధి అని భారత ప్రణాళిక సంఘం నిర్వచించడం జరిగింది. సహజ వనరులను ఉపయోగంలోనికి మానవ వనరులు తీసుకురాగలిగితే అదే ఆర్థికాభివృద్ధి అని మన ప్రణాళిక కర్తలు భావించడం జరిగింది. ఇక భారతదేశపు సహజ వనరులను పరిశీలించినట్లయితే ప్రధానంగా భారతదేశపు సహజ వనరులను మనం రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. తరిగిపోని సహజ వనరులు, తరిగిపోయే సహజ వనరులు. ఉపయోగించే కొద్దీ తరిగిపోని సహజ వనరులను తరిగిపోని సహజ వనరులు అంటాము. ఉపయోగించే కొలది తరిగిపోయే స్వభావం కలిగిన సహజ వనరులను తరిగిపోయే సహజ వనరులు అంటాము. తరిగిపోని సహజ వనరులను మరలా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి ఒకటి ప్రవాహ వనరులు. ఇవి నిరంతరము ప్రవహిస్తూ ఉంటాయి. వీటిలో ఎట్టి తరుగుదల ఉండదు. ఉదాహరణకు సూర్యరశ్మి, సముద్ర జలాలు, ఉపరితల జలాలు. వీటిలో వీటిని మనం ఉపయోగించుకున్నా లేదా వాడుకున్నా వీటి ఉపయోగంలో తరుగుదల ఉండదు. ఎందుకంటే ఇవి నిరంతరము ప్రవహిస్తూ ఉంటాయి. నిరంతరం అందుబాటులో ఉంటాయి.
ఇక తరిగిపోని వనరులలో మరొక రకం స్థిర వనరులు. అంటే ఇవి భూమిపై స్థిరంగా ఉంటాయి, ఇవి తరిగిపోవు. ఉదాహరణకు భూసారం, అడవులు, అంతర్భూజలం, మత్స్య సంపద. ఇవి మనం ఉపయోగించుకునే కొద్ది మరలా మనకు అందుబాటులోకి వస్తాయి. అయితే వీటి విషయంలో మనము అవి తిరిగి పునరుత్పత్తి అయ్యే పరిమాణం కంటే మనం వాటిని వాడుకునే పరిమాణం ఎక్కువైనట్లయితే ఇవి కూడా తరిగిపోయే వనరులుగా పరిణమించే ప్రమాదం ఉంది. ఉదాహరణకు అడవులను పరిశీలించినట్లయితే అడవులలో మొక్కలు మనం ఉపయోగించుకునే కొద్దీ మరలా తిరిగి అడవుల్లో మొక్కలు మరలా మరలా అందుబాటులోకి వస్తుంటాయి. అయితే ఒక అడవిలో తిరిగి మొక్కలు లభ్యమయ్యే పరిమాణం కంటే అడవిలో చెట్ల నరికివేత ఎక్కువ స్థాయిలో ఉంటే ఆ అడవులు కూడా కొన్నాళ్ళకి తరిగిపోయే వనరులుగా, అంటే అడవులు కూడా నశింపుకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అంటే స్థిర వనరుల యొక్క ఉపయోగం మానవ చర్యల మీద ఆధారపడి ఉంటుంది. స్థిర వనరులను అవి పునరుత్పత్తి అయ్యే వనరుల కంటే పరిమాణం కంటే ఎక్కువ పరిమాణంలో ఉపయోగించుకుంటే అవి తరిగిపోయే ప్రమాదం ఉంది. ఇక తరిగిపోయే వనరులు ప్రధానంగా 2 రకాలు. పునఃచక్రీయం చేయగల వనరులు, పునఃచక్రీయం చేయలేని వనరులు. పునఃచక్రీయం చేయగల వనరులను ఉదాహరణకు ఇనుము, బంగారం, ఇతర లోహాలు. ప్రధానంగా ఖనిజాలలో మనకు ఇనుము, బంగారం, ఇతర లోహాలను మనం పునఃచక్రీయం చేయగలము. అంటే ఇనుప వస్తువును, ఇనుమును వాడుకున్నప్పుడు అది ఉపయోగంలో లేనప్పుడు దాన్ని మరలా కరిగించి మరలా దాంతో మరొక ఇనుప వస్తువులాగా చేయవచ్చు. అంటే వీటిని మరలా మనం కొంత రీసైకిల్ చేయవచ్చు. ఇక పునఃచక్రీయం చేయలేని వనరులు ఇవి. అంటే వీటిని అంటే ప్రకృతిలో నుంచి వీటిని ఉపయోగించుకోవటమే తప్ప తిరిగి వీటిని మనము ఏ పరిస్థితుల్లో కూడా మనము పునఃచక్రీయం చేయజాలము. వీటికి ఉదాహరణను పరిశీలించినట్లయితే పెట్రోలు, సహజ వాయువు, తర్వాత ఇతర ఇంధన ఖనిజాలు. వీటిని మనము గనులలో నుంచి తవ్వి తీసేటప్పుడు ఇవి వాడుకుంటున్నప్పుడు ఇవి క్రమంగా తరిగిపోతూ ఉంటాయి. అయితే ఇనుము ఇట్లాంటివి కూడా క్రమంగా గనులలో తీసేటప్పుడు తరిగిపోతుంటాయి. కానీ వాటిని మరలా పునశ్చక్రీయం చేయవచ్చు, అంటే రీసైకిల్ చేయవచ్చు. పెట్రోలు, సహజ వాయువు, ఇతర ఇంధన ఖనిజాలను మనం రీసైకిల్ చేయలేమంటే పునశ్చక్రీయం చేయజాలము. అంటే పునశ్చక్రీయం చేయలేని వనరులు ఒకవేళ అంతరించిపోతే ఇక అవి మనకు అందుబాటులో ఉండవు. మరలా వాటిని మనం పునశ్చక్రీయం చేయలేము. అవి మరలా తిరిగి భూమిలో ఏర్పడే వరకు మనము నిరీక్షించవలసి ఉంటుంది. లేదా వాటికి ప్రత్యామ్నాయాలను కనుగొని వాటిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అంతే తప్ప వాటిని మనము ఏ పరిస్థితుల్లో కూడా పునశ్చక్రీయము చేయజాలము. ఇవి భారతదేశపు సహజ వనరులు. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్.